హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మరియు ఐఆర్ పెంపు దసరా కానుకగా ఫైల్స్ను సిద్ధం చేసిన ఏపీ ఆర్థిక శాఖ. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సీఎం జగన్ గారు దసరా కానుక ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగులకు 2 శుభవార్తలు చెప్పాలని నిర్ణయించిన ఏపీ సీఎం. ఇప్పటికే కరువు భత్యం పెంపునకు సంబంధించిన ఫైల్స్ను సిద్ధం చేసిన ఏపీ ఆర్థిక శాఖ. జూలై 2022 నుండి ఉద్యోగుల మూల వేతనంలో 3.64% పెరగబోతున్న ఉద్యోగుల కరువు భత్యం. అయితే మనకి 2022 జనవరి డిఏను లాస్ట్ టైం జూన్ నెలలో ప్రకటించడం జరిగిందండి. ఇప్పుడు జూలై 2022కు సంబంధించిన డిఏను దసరా కానుక అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు. సో 2022 జూలై డిఏకి సంబంధించి 3.64% అయితే మూల వేతనంలో ఉద్యోగులకు పెరగడం జరుగుతుంది. అయితే దసరా కానుక ఈ 2022 జూలై డిఏని అయితే విడుదల చేయబోతున్న సర్కార్. అలాగే మధ్యంతర వృత్తి అమలుకు సంబంధించిన మరో ఫైళ్లను సిద్ధం చేసిన ఏపీ ఆర్థిక శాఖ అధికారులు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. 10% మేర ఐఆర్ ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతల నుండి సమాచారం అయితే రావడం జరిగింది. ఐఆర్ పెంపుతో కూడిన బిల్లులను 2024 ఏప్రిల్ నుంచి చేసుకునేలా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అయితే పీఆర్సీ కమిటీని నియమించిన ప్రభుత్వం కొత్త పీఆర్సీ వచ్చేలోగా ఈలోపుగా 10% ఐఆర్ ప్రకటించాలని ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ 5% ఐఆర్ను తమ ఉద్యోగులకు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో అలాగే ఏపీ ప్రభుత్వం కూడా 10% ఐఆర్ను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. 2022 జూలై డిఏ 10% ఐఆర్ పెంచేందుకు ప్రభుత్వం మనకి అప్డేట్ అయితే ఇస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.